మిత్రులకు నమస్కారం. 10వ తరగతి తెలుగు పేపర్ 2లో పబ్లిక్ పరీక్షల్లో పార్ట్ ఏలో ఒక అపరిచిత పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మా పాఠశాల విద్యార్థుల కోసం కొన్ని అపరిచిత పద్యాలు నేను తయారు చేసి రూపొందించినటువంటి వీడియో ఇది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, పబ్లిక్ పరీక్షల్లో శతక పద్యాలు వందల కొద్దీ ఏదైనా ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవే పద్యాలు వస్తాయన్నటువంటి గ్యారంటీ లేదు. కేవలం విద్యార్థుల యొక్క అవగాహన కోసం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మరి పరీక్షల్లో ఏ పద్యం ఇచ్చినా పద్యాన్ని 2-3 సార్లు బాగా చదవాలి. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలను బాగా ఆకలింపు చేసుకోవాలి. పద్యం యొక్క భావాన్ని సులువుగా గ్రహించాలి. అలా చేసినట్లయితే పద్యాలకు పద్యము చదివిన తర్వాత ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సులువుగా ఉంటుంది. మరి కొన్ని ఉదాహరణ పద్యాలను మనం ఈరోజు చూద్దాం. 1వ పద్యం. తలనుండు విషము పనికిని వెలయంగా దోకనుండు వృచ్చికమునకున్ తలతోకయనకయుండును కలునకు నిల్వెల్ల విషము గదరా సుమతి. ప్రశ్నలు. తోకలో విషం కలది ఏది? తేలు లేదా వృచ్చికము అని రాసినా కూడా మార్కు వస్తుంది. ఫణికి విషం ఎక్కడ ఉంటుంది? ఫణి అంటే పాము. పాముకు విషం తలలో ఉంటుంది. తలలో అని రాస్తే మార్కు వస్తుంది. కలునకు విషం ఎక్కడ ఉంటుంది? కల్లుడు అంటే దుర్మార్గుడు. సమాధానం శరీరమంతా. దుర్మార్గునకు శరీరమంతా కూడా విషతుల్యమే. మరి ఈ పద్యాన్ని ఎవరు రచించారు? 4వ ప్రశ్న. దీన్ని రచించినటువంటి సుమతి శతకర్త బద్దెన గారు. 5వ ప్రశ్న. ఈ పద్యం ద్వారా మనకు ఏం తెలుస్తున్నది? మూర్ఖుడు యొక్క స్వభావము. 2వ ప్రశ్న. క్షమించాలి, 2వ పద్యం. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నిందసేయబోకుము కార్యాలోచనము లొంటిసేయకు మాచారము విడువబోకుమయ్య కుమారా. ప్రశ్నలు. 1వ ప్రశ్న. ఎవరిని ఎదిరింపరాదు? ఆచార్యుని, మనకు బోధించినటువంటి గురువులను, ఆచార్యుని ఎదిరించరాదు. 2వ ప్రశ్న. ఆలోచనలు ఎలా చేయవద్దని కవి భావన? అంటే ఒంటరిగా కూర్చొని ఏదైనా పని గురించి ఒక్కడు ఆలోచన చేయవద్దని. ఎవరిని నింద చేయకూడదు? 3వ ప్రశ్న. మనకు ఎవరైతే జీతమిచ్చి పోషించేటువంటి యజమానిని ఎప్పుడు కూడా మనం నిందలు చేయకూడదు. ఈ పద్యం ఏ శతకంలోనిది? కుమార శతకంలోనిది ఈ పద్యం. 5వ ప్రశ్న. విడిచిపెట్టకూడనిది ఏమిటి? మంచి నడవడికను, మంచి ప్రవర్తనను విడిచిపెట్టకూడదు. 3వ పద్యం. కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగుట తథ్యము సుమతి. ప్రశ్నలు. 1వది. నీట బాసినవి ఏవి? కమలములు, తామరలు అని చెప్పవచ్చు. కమలాప్తుడనగా ఎవరు? కమలములకు ఆప్తుడు సూర్యుడు అని రాయొచ్చు. నెలవు అనే పదానికి అర్థం ఏమిటి? స్థానం, ప్రదేశం, స్థానం అని చెప్పవచ్చు. 4వ ప్రశ్న. పై పద్యంలోని మకుటం ఏమిటి? సుమతి. సుమతి శతకంలోనిది ఈ పద్యం. మకుటం కూడా సుమతి. 5వ ప్రశ్న. మిత్రులు శత్రువులు ఎప్పుడు అవుతారు? తమ తమ స్థానాలు అనేటువంటివి తప్పినప్పుడు శత్రువులు అవుతారు. 4వ పద్యం. కుక్క గోవు కాదు, కుందేలు పులిగాదు, దోమ గజముగాదు, దొడ్డదైన లోబి దాతగాడు లోకంబులోపల విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్నలు. 1వది. ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దోమ ఏమి కాదు? గజము కాలేదు, ఏనుగు కాలేదు. సాధు లక్షణాలున్న కుక్క ఏమి కాదు? 2వ ప్రశ్న.
ఎంత సాధువుగా ఉన్నప్పటికీ, సాధు లక్షణాలు ఉన్నప్పటికీ ఒక్క గోవు కాదు. మూడవ ప్రశ్న, విశ్వదాభిరామ పదంలో ఉన్నటువంటి 2 పదాలు ఏవి? విశ్వద అభిరామ అని రాస్తే సరిపోతుంది. నాలుగవది, కుందేలు ఏది కాలేదు? పులి. కుందేలు పులి కాలేదు. ఐదవ ప్రశ్న, డబ్బు ఎంత ఉన్నా దాత కాలేని వాడు ఎవరు? లోభి. పిసినారని కూడా రాయొచ్చు. ఐదవ పద్యం, పురికిని ప్రాణము కోమటి, వరికిని ప్రాణంబు నీరు, వసుమతిలోణం గరికిని ప్రాణము తొండము, సిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి. ప్రశ్నలు. ఒకటవది, ఈ పద్యానికి మకుటం ఏమిటి? ఏ శతకంలోది? సుమతి. కాబట్టి దానికి సుమతి శతకం దీని యొక్క మకుటం. పురికి ప్రాణం ఎవరు? పురి అంటే ఇక్కడ పట్టణం. కోమటి, పురికి ప్రాణం కోమటి. మగు అనే పదానికి పర్యాయ పదాలు తెలపండి. స్త్రీ, వనిత. నాలుగో ప్రశ్న, ఏ జంతువుకు తొండం ప్రాణం వంటిది? తొండం ఏ జంతువుకు ఉంటుంది? ఏనుగు. ఐదవ ప్రశ్న, నీరు ప్రాణంగా కలిగినటువంటి పంట ఏమిటి? ఎప్పుడు నీళ్లు ఎక్కువగా ఉండాల్సిన పంట వరి. ఆరవ పద్యం, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఒకటవ ప్రశ్న, శివ పూజకు ఏది ముఖ్యం? చిత్తశుద్ధి. ఆత్మశుద్ధితో పాటించాల్సింది ఏమి? ఆచారం. మూడవ, భాండశుద్ధికి దేనికి అవసరం? పాకానికి, అంటే వంట చేసేటప్పుడు ఆ యొక్క పాత్రకు, పాకం వంటకు భాండశుద్ధి అవసరం. ఈ పద్యానికి మకుటము విశ్వదాభిరామ వినురవేమ. ఐదవ ప్రశ్న, చిత్తము అనగా అర్థము, మనస్సు. ఏడవ పద్యం, భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగయబట్టి. ప్రశ్నల్లో ఒకటి, భరతఖండమును కవి దేనితో పోల్చాడు? పాడియావుతో పోల్చాడు. పద్యంలోని లేగదూడలు అంటే ఎవరు? భారతీయులు అనే. పద్యంలో ఉన్న అలంకారం ఏమిటంటే ఉపమాలంకారం. గడుసరి గొల్లవారితో కవి ఎవరిని పోల్చాడు? ఆంగ్లేయులను తెల్లవారుగా గొల్లవారితో పోల్చాడు. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ఈ పద్యాన్ని మనకు రాసింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. ఎనిమిదవ పద్యం, మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. కోటకు ప్రాణం వంటి వారు ఎవరు? మంచి భటుల సమూహం. మంచి భటులు ఉంటే సైన్యం లోపలికి ఎవరు రారు కదా కోట దాటి. సత్యము దేనికి ప్రాణం వంటిది? మాట. మనం మాట్లాడే మాట సత్యంగా ఉంటే అదే మనకు మంచిది. చీటికి ప్రాణం ఏమిటి? మనం రాసేటువంటి వ్రాలు, చేవ్రాలు, సంతకము అని, అదే ముఖ్యం, దానికి ప్రాణం లాంటిది. స్త్రీకి అభిమానమే ప్రాణం అనే అర్థం వచ్చే పాదం ఇందులో ఎక్కడుంది? బోటికి ప్రాణము మానము, అది. ఐదవది, ఈ శతకాన్ని రచించిన కవి ఎవరు? సుమతి శతకం రాసింది ఎవరు? బద్దెన గారు. తొమ్మిదవ పద్యం, కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడ మీది కిన్నయగుంజుమి, మందుడు మృత్పిండము వలె క్రిందబడి అడుగి నుండు గుర్బణత్వమునన్. ఒకటవ ప్రశ్న, మందుడు ఎలా ఉంటాడు? మందుడు అంటే మట్టి ముద్ద, మృత్పిండము వలె మట్టి ముద్దలాగా ఉంటాడు. రెండవది, కందుకము అంటే అర్థం ఏమిటి? కందుకం అంటే బంతి. బంతి కిందకేసినప్పుడు మళ్ళీ తిరిగి పైకి వస్తుంది కదా, అలా. మూడు, సుజనుడు అంటే ఎవరు? మంచివాడు. ఈ పద్యంలోని అలంకారం ఏమిటి? ఉపమాలంకారము. ఈ కింద పడినా కూడా పైకి లేవని వాడేవాడు? మందుడు, అంటే మూర్ఖుడు అనేటువంటి వాడు. పదవ పద్యం, ఉడుముండదే నూరేండ్లును బడియుండదే పేర్మి పాము, 10 నూరేండ్లును మడువున కొక్కరయుండదే కడునిల పురుషార్థపరుడు గావలె సుమతి. ఒకటవ ప్రశ్న,
పాము ఎన్నేళ్ళు జీవిస్తుంది? 1000 సంవత్సరాలు జీవిస్తుంది. 100 ఏళ్ళు జీవించే జంతువు ఏది? ఉడుము. కొక్కెర అంటే ఏమిటి? కొంగము బక. కొంగ బకం. కొక్కెర అంటే కొంగ బకం. కొంగ జీవించేది ఎక్కడ? మడువులో, చెరువులో, కొలనులో, ఇలా చెప్పచ్చు. పురుషార్థాలను సాధించాల్సింది ఎవరు? మానవుడైన వాడు సాధించాలి. ఈ పద్యాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి ఖచ్చితంగా పరీక్షల్లో వస్తాయని మీరు అపోహపడవద్దు. మిగిలినటువంటి శతక పద్యాల్లో ఉన్నటువంటి అన్ని పద్యాలను బాగా చదివి ఆకలింపు చేసుకున్నట్లయితే సులువుగా ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చును.